హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ అన్నపూర్ణని. మన అమ్మ చేతి కమ్మని వంటలో ఇవాళ కమ్మటి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. మనం చేపలు ఎంత తీసుకున్నామో దానికి సరిపడా పులుపు నేనైతే 100 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నానండి. ఇలా గిన్నెకి ఒక గ్లాసు వాటర్ అయితే పోసి ఇందులో కొంచెం గుబగుబా ఉడికే వరకు ఈ చింతపండునైతే ఉడికించుకున్నాను. ప్యాన్ పెట్టేసుకునేసి 2 గరిటెల ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి కాస్త మగ్గనిచ్చి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్క అయితే వేసేసుకునేసి, ఒక టమాటా అంటే ఒక టమాటాని కట్ చేసిన ముక్కలండి వేసుకొని కొంచెం ఉప్పు వేసి మగ్గనిచ్చుకోవాలి. ఈలోగా మనం వేడి చేసి పెట్టుకున్న చింతపండుని బాగా కలిపి ఈనెలు పిచ్చెలు ఏమీ రాకుండా ఉండడం కోసం ఇలా చిల్లి గిన్నె ఉంది కదా, అంటే జల్లి గిన్నె, ఇందులో ఇలా వేసేసుకొని వడగట్టి పోసేసుకున్నామంటే ఇందులోకి పిచ్చెలు అనేది కూడా ఏమీ రాకుండా నీట్గా చింతపండు గుజ్జు వరకే అయితే వస్తుందండి. ఇది ఒక చిన్న టిప్పు అనేసి కొంతమందికి ఉపయోగపడుతుంది అనేసి అయితే చెప్తున్నానండి. ఇకైతే దీన్ని బాగా కలిపేసుకునేసి రుచికి సరిపడా ఉప్పు 4 స్పూన్లు అయితే నేను ధనియాల పౌడర్ అయితే వేశాను. అలాగే ఒక 4 స్పూన్లు అయితే మిరప్పొడి వేశాను. మా ఇంట్లో తినే కారము పులుపుని బట్టి నేను వేసుకున్నాను. మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా తింటారు, కారము తగ్గించి తింటారా అనే దాన్ని బట్టి మీరు తగ్గించి వేసుకోవచ్చు. ఇంకా కారం ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ మోతాదులో కూడా వేసుకోవచ్చు అండి. ఇది మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఇక బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే చూడండి, నేనైతే వీటిని చేతితో అయితే పట్టుకోనండి. నాకు ఫస్ట్ నుంచి కూడా మా అమ్మమ్మ గారే వంట చేస్తూ ఉన్నారు. ఇక నేను చేయడం స్టార్ట్ చేశాక చేపల పులుసు అన్నీ చేయాలి అనేసి అయితే మా అమ్మమ్మ చెప్తూ ఉండేవాళ్ళు. పిల్లలకి చేసి పెట్టాలి కదా, నేర్చుకోవాలి అని అనేసి. ఇక నాకు నచ్చకపోయినా నేను ఇలా అయితే, అంటే మెయిన్ నేను మాంసాహారం అనేది తీసుకోనండి, అందువల్ల వీటిని చేత్తో అయితే పట్టుకోలేను. కానీ పిల్లల కోసం మా ఇంట్లో మా బావ కోసం అయితే వీళ్ళకి చాలా ఇష్టం అండి చేపల పులుసు అంటే. మా అమ్మమ్మ గారు చేసి పెడితే లొట్టలేసుకొని తినేవాళ్ళు. అలాగే మా అమ్మమ్మ నేర్పించిన విధంగా నేను కూడా చేపల పులుసు అయితే చేస్తున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విధానంలో చేసుకున్నామంటే నేను చేస్తే మాత్రం మా వారికి సేమ్ వాళ్ళ అమ్మగారు చేసిన రుచి అనేది తెలుస్తుంది. బాగా చేసావు పూర్ణ అని అయితే చెప్తూ ఉంటారు. నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకొని ఇలా అయితే చేస్తున్నానండి. ఇక నేను చేతికి కవర్ అనేది వేసేసుకునేసి ఇలా కడిగేసుకున్న తరువాత కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి ఈ జల్లి గిన్నెలోనే వీటిని అయితే క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎలా వచ్చాయి అనేది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది కదా. ఇక నేను తినను కనుక వీటిని చేత్తో పట్టుకోలేనండి. అందువల్ల ఇలా పట్టుకొని అయితే నా పిల్లల కోసం ఎంతో ప్రేమగా అయితే చేసి పెడతానండి నేను ఈ విధానంలో. ఇక అయితే పులుసు ఉడికేస్తుంది బాగా. మనం అన్నీ ఉప్పు కారం అన్నీ వేసేసాం కదా, కొంచెం కరివేపాకు కూడా వేసానండి. తిరగమాత వేసే అప్పుడే బాగా ఉడికేసింది. ఒకసారి ఉప్పు కారం రుచి చూసేసుకునేసి మనం కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కలను అయితే వేసి దీనికి కొంచెం అటు ఇటు వీటిని తిప్పించి పులుసులో బాగా మునిగేలాగా అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక నేను ఉప్పు కారాలు చూడను, మా ఇంట్లో వాళ్ళు తినే కారం నాకు తెలుసు కనుక నేను ఇలా అయితే వేసుకున్నానండి. ఇక మీరైతే ఒకసారి టేస్ట్ అనేది చూసిన తర్వాత ఇంక తక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకొని ఇలా చేప ముక్కలన్నీ వేసి మూత పెట్టేసుకునేసి, మెయిన్గా దీనికి ఈ మసాలా పొడి అనేది మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి. మా అమ్మమ్మ అయితే ఇలాగే చేసేవారు. ఈ మసాలాలోకి కొంచెం ధనియాలు, 4 లవంగాలు, ఒక పలావాకు, పలావు పువ్వు కొంచెం, కొంచెం పట్ట, ముఖ్యంగా జీలకర్ర మెంతులు పడితేనే ఈ చేపల పులుసు కమ్మదనం వస్తుందని మా అమ్మమ్మ నాకు చాలాసార్లు అయితే చెప్పారండి. అదేవిధంగా నేను ఈ పౌడర్ని అయితే చేసుకుంటున్నాను. అన్నీ దోరగా వేపిన తర్వాత మిక్సీ పట్టేసుకునేసి ఒక తెల్లగడ్డ రెబ్బలు కూడా వేసుకొని పౌడర్ చేసుకొని పులుసు అయితే ఉడికేసింది చూడండి. మనం ఈ పని అంతా చేసుకునేసరికి చేప ముక్క కూడా పక్కానికైతే వచ్చేసింది. కొంచెం మిరియాల పొడి వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర పొడి, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ ధనియాల పౌడర్ అనేది వేసుకున్నామంటే ఇకైతే చేపల పులుసు అద్దరిపోతుందండి, కమ్మగా ఉంటుంది. వద్దు అన్న వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా కొంచెం తినాలి అనిపించే విధంగా కమ్మటి టేస్ట్ అయితే వస్తుందండి. ఇక ఇందులో
కాస్త కొత్తిమీర అయితే చల్లేసుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, చేపల పులుసులో మామిడికాయ ముక్క చాలా బాగుంటుంది కదా. మామిడికాయ ముక్కలు కూడా ఇలా పెట్టేసుకొని వీటికి కూడా కొంచెం ఉప్పు కారం పట్టేలాగా పులుసులోకి కొంచెం బాగా అంటే ఎక్కువగా కలిపామంటే చేప ముక్కలు అనేది ఇరిగిపోతాయండి. అందుకని లైట్గా ఇలా ముక్కలను కూడా తిప్పించుకొని తరువాత ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని వీటిపైన పులుసు వేసి కాస్త మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు కూడా అవసరం లేదండి, ఉడికేస్తుంది. కమ్మటి చేపల పులుసు రెడీ. నాలా చేపలని ఇలా కడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మీరు కూడా ఉన్నారా, లేకపోతే నేనైనా? కామెంట్ చేయండి. నేను వేసిన మోతాదైతే ఇది చేపల పులుసులో. మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.